గుడ్ ఈవినింగ్. ఏం సార్ ఎలా ఉంది పరిస్థితి? బీఆర్ఎస్ నేతలను అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నట్టయితే కనపడతా ఉంది. శాసనసభ్యులు ఎవరైతే హరీష్ రావు గారు కానీ, గంగుల కమలాకర్ గారు కానీ, వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఎవరి తప్పు? ప్రధానంగా కౌశిక్ రెడ్డి గారే ఇక్కడ టార్గెట్ అవుతా ఉన్నారు. గతంలో తెలంగాణ అసెంబ్లీలో ఎవరైతే దానం నాగేంద్ర గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే దానికి ముందు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఆయన ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చిందంటూ అప్పుడు కూడా కౌశిక్ రెడ్డి గారిని అందరూ నిందితుడిగా అంటే చూపించిన పరిస్థితి ఉంది, ఆయనదే తప్పని. ఇప్పుడు కూడా ముందు సవాల్ చేశాడు కాబట్టి నేను రావాల్సి వచ్చిందని అరకపూడి గాంధీ గారు అంటున్నారు. అంటే ఎవరు సవాల్ చేస్తే అడిగిపోతాడు ఆయన. అంటే ఏంటంటే కౌశిక్ రెడ్డి లాగా గాంధీని గాంధీ గారి లాగా చూడదు. రెండు పార్టీలకు ప్రాతినిధ్యం అయితే ఎమ్మెల్యే వాటిని సింగిల్ గా వ్యక్తిగత లాగా గెట్టగాడ పంచాయతీ లాగా తొక్కాలు చేసుకొని గీరుకుంటూ వచ్చిన పంచాయతీ లాగా చూడకూడదు. ఎవరి విధానం వాళ్ళకు ఉంటుంది. అసలు నీకు ఆ రోజు నాగేంద్ర విషయంలో ఆయన నాగేంద్ర మాట్లాడిన మాటలు మామూలుగా లేవు కదా, భయంకరంగా ఉన్నాయి. అవి నువ్వు నేను అక్కడ ఉన్న కోపం అలాగే వస్తుంది మనకి తెలుస్తా. అలా మాట్లాడాడు ఆయన. సరే పోనీ, అది జరిగిన తర్వాత ఈ రోజు కూడా నేను అనేది ఏంటంటే, ఇంత చర్చ ఎందుకు? గాంధీ గారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. దమ్ముగా నాది నేను జాయిన్ అయ్యాను కాంగ్రెస్ లో చెప్పుకోవడానికి బాధ ఎందుకు? కాంగ్రెస్ లో జాయిన్ అయినావు కదా, చెప్పుకోవడానికి బాధ ఎందుకు? మళ్ళీ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాంటే ఎట్లా? అది మీరు అన్నారు సౌమ్యుడు దేవుడు అని. సౌమ్యుడు దగ్గర పెట్టినా ఇల్లు కాలుతుంది. ఒక నిప్పైతే సౌమ్యుడు వేసినా నేను ఇల్లు కాలుతుంది అన్నట్టు. ఈయన హాయిగా నేను కాంగ్రెస్ లో చేరినా, నేను కాంగ్రెస్ వాడిని అని చెప్తే కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటుంది, బాగుంటది కదా అది. అలా చెప్పకుండా ఎంతవరకు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పుడు కౌశిక్ రెడ్డి ఏమన్నాడు? కౌశిక్ రెడ్డి అన్నది నేను విన్నా మొత్తం. ఏమన్నాడంటే, నేను మీ ఇంటికి వస్తా, నేను మన కండ కప్పుకొని వస్తా, మన ఇద్దరం కండ కప్పుకుందాం, భోజనం చేద్దాం, మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగిరేద్దాం, ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెడదాం, ఆ తర్వాత కేసీఆర్ని కలుద్దాం అన్న. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే తప్పేంటి? నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పావు కదా, నీ కాంగ్రెస్ వాడిని అంటే ఆయన ఎందుకు వస్తాడు? రానే రాడు కదా అప్పుడు. అంటే గాంధీ గారు కేవలం పిఎస్సీ చైర్మన్ కోసం నేను బీఆర్ఎస్ అని చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన ధైర్యంగా చెప్పుకోవాలి, నేను కరెక్ట్ కాంగ్రెస్ లో జాయిన్ అయినా, నేను అభివృద్ధి కోసం జాయిన్ అయినా, రేవంత్ రెడ్డి నాకు దగ్గర కాబట్టి జాయిన్ అయినా, ఫ్రెండ్ కాబట్టి జాయిన్ అయినా, మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాబట్టి జాయిన్ అయినా, కారణం ఏదన్నా కావచ్చు. నేను కరెక్ట్ చేరిన తర్వాత నేను కాంగ్రెస్ అని చెప్పుకోవాలి. ఈ సమస్యలన్నీ రానేరావు. ఇంకా రెండోది ఏంటంటే, ఆయన ఇంటికి వస్తున్నప్పుడు నేనే ఇంటికి వస్తాను అని చెప్పి నువ్వు కూడా వ్యక్తిగా పోయినట్టు పోతే నీకు భోజనం పెట్టి మంచిగా మారుకునే వాళ్ళం. ఎమ్మెల్యే పార్టీ లేదే. కానీ జనాన్ని వేసుకొని ఇంటి మీదకి పోయి తోడుకుంటూ రాళ్ళు ఇవి పట్టుకొని వేయడం అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎమ్మెల్యే మీద తప్పు కదా. నేను అనేది గాంధీ గారి మీద ఆయన వచ్చి రాళ్ళు వేసి మాట్లాడుతాను, బీఆర్ఎస్ ఆయన కూడా మాట్లాడతాను నేను. కానీ తప్పు అది. ఒక ఎమ్మెల్యే ఇంటికి ముందు, ఒక ప్రజాప్రతినిధి ఇంటి మీదకి పోయి క్యాడర్ వేసుకొని పోయి ఈ విధంగా చేయడం అనేది గాంధీ గారి తప్పు కాదు. ఎందుకంటే ఆయన కూడా నాకు తెలుసు. గాంధీ గారిని నేను పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నా పార్లమెంట్ లో ఆయన షేర్లింగం పెళ్లి కూడా ఉండేటప్పుడు నేను అనేది ఏంటంటే, నాకు తెలుసు, నేను ఆయనతో చాలా మీటింగ్లు పెట్టాను, మాట్లాడాను. బట్ ఎందుకని ఇలా తీసుకుంటున్నాడు ఇది నాకు అర్థం కాలే. ఇక రెండోది ఏంటంటే, ఈయన కాంగ్రెస్ లో పోవాలని మొదటే అనుకున్నాడు. చంద్రబాబు నాయుడిని, ప్రకాష్ గౌడ్ ఈయన ఇద్దరు కలిసి వచ్చారు. ఎలక్షన్ ముందు కాదు, ఆయన గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన హైదరాబాద్ వచ్చాడు. చంద్రబాబు గారిని కలిసారు. అంటే అంటే చంద్రబాబు నాయుడు, ప్రకాష్ గౌడ్ను వీళ్ళిద్దరిని పిలిపించారు, కలిశారు. కలిసిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో జాయిన్ అయిపోయింది ప్రకాష్ గౌడ్. నేను అనేది ఏంటంటే, నువ్వు యుద్ధంలో పో, ధైర్యం ఉండాలి. లేదు నీకు నిజాయితీగా ఉన్నానంటే రాజీనామా చేయాలి, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయి, తప్పే ఉన్నాను. ఇదే దానం నాగేందర్ పోయిన ఎన్నికలలో కాంగ్రెస్ కు టికెట్ ఇవ్వకపోతే టీడీపీ టికెట్ మీద గెలిచాడే. గెలిచి 15 రోజులలోనే మళ్ళీ దాన్ని రాజీనామా చేశాడు. ఓడిపోయాడు, దాన్ని రిజైన్ చేశాడు. ఆ క్షణానికి రిజైన్ చేశాడుగా ఓడిని గెలిచిన. అంటే నేను పార్టీ మారినప్పుడు రిజైన్ చేశాను. పార్టీ మారడంలో కూడా 2 ఉంటాయి అబ్బా. నేను అనేది ఏంటంటే, పార్టీ మారడంలో నీకు ఫిరాయింపుల చట్టంలో 1/3, 2/3 అని 2 భాగాలు ఉంటాయి. 1/3 జాయిన్ అయితేనేమో ఒక ముఠా వచ్చి జాయిన్ అయినట్టు, ఒక గ్రూప్ వచ్చి జాయిన్ అయినట్టు. 2/3 జాయిన్ అయితేనేమో పార్టీ విలీనం అయినట్టు. ఇది ఫిరాయింపుల చట్టంలోనే ఉంటుంది. నేను అనేది, నువ్వు సింగిల్ గా మీరు ఇట్లా ఫైట్ చేసేవారు, మీరు ఓపెన్ గానే ఒక గ్రూప్ గా బయటకు వెళ్ళి పార్టీ పెట్టుకోకూడదు. నేను అనేది ఏంటంటే, ఒక పార్టీ మీద గెలిచిన తర్వాత పార్టీ మారడం తప్పుతారు, కానీ ఆ పదవిని రిజైన్ చేయాలి. ఎందుకు? ఆ 2/3, 1/3 2 లేనప్పుడు రిజైన్ చేసేయాలి. ఆ రెండింటిలో ఏదన్నా ఉంటే విలీనం కావచ్చు. ఇది మరి గాంధీ గారు తెలవదని కాదు, కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఎదురులో తప్పేవద్దంటారు రామచంద్ర గారు? నేను అనేది గాంధీ గారిని స్పష్టంగా తప్పంట. నేను ఒకటే నువ్వు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ అని చెప్పుకోకుండా పిఎస్సీ సభ్యుడి కోసం
కేవలం నేను బీఆర్ఎస్ అని చెప్పుకుంటే నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రా పార్టీ ఆఫీస్. ఓకే, పార్టీ ఆఫీస్ లో బీఆర్ఎస్ జెండా ఎగరేయాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తే. యాక్చువల్గా వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రాకుండా, బీఆర్ఎస్ జెండా పట్టుకోకుండా, బీఆర్ఎస్ కండా కప్పుకోకుండా నువ్వు ఎట్లా బీఆర్ఎస్ అవుతావు? ఈ క్వశ్చన్ వస్తుంది, నీకైనా వస్తుంది, నాకైనా వస్తుంది. రాకుండా ఆయన కాంగ్రెస్ అని చెప్పుకుంటే ఈ సమస్య రాదు. సో దాని వల్ల వచ్చిన సమస్య ఇది. కానీ కౌశిక్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కాస్త దుందుడుకు స్వభావంతో వ్యవహరిస్తా ఉన్నారు. ఆయన స్వభావం, ఆయన మాట తీరు వల్లే ఈ రోజు ఈ విధంగా గొడవలు అవుతా ఉన్నాయని చెప్పేసి ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వారు ఆరోపిస్తా ఉన్నారు. ఇక నిజంగానే దుందుడు స్వభావం చూపెట్టకపోయినా జనాలు ఇది కరెక్టా, నా ఇంటి మీదకి రావడం కరెక్టా అని మాట్లాడకపోయినా జనాన్ని చెప్పకపోయినా జనాన్ని వేసుకొని పోయావు కదా. ఆ కౌశిక్ రెడ్డి అని జనాన్ని వేసుకొని రాలేదు. అంటే దుందుడు స్వభావం ఎవరిని అనుకోవాలి? ఇప్పుడు జనాన్ని వేసుకొని పోయినోని కరెక్టా, మీ ఇంటికి వస్తా నాకు భోజనం పెడతాను అయినోని తప్ప ఇలా ఎవరిని అంటాం? నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. నేను మీ ఇంటికి వస్తా ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అన్నోళ్ళు తప్ప, జనాన్ని వేసుకొని ఇంటి ముందుకు వచ్చి కోరుకోట్ చేస్తున్నాను తప్ప ఇలా దుందుడు స్వభావం ఎవరిదనాలి? కాబట్టి దుందుడు స్వభావం ఏంటంటే ఎప్పుడైనా సరే నువ్వు గుర్తుపెట్టుకో, ఉన్నది అనేవాడికి కొంచెం వాడి స్పీడ్ రా అంటారు జనరల్ గా. లేదు అది స్పీడ్, ఇప్పుడు నువ్వైనా సరే మాత్రం యాంకరింగ్ ఒక మాట అన్నావు అనుకోండి, ఆయన స్పీడ్ అట్లా మాట్లాడు అంటారు. అదే కాదు, నేను అనేది ఏంటంటే ఆ ఇష్యూ వరకే మనం ఆ ఇష్యూ అని చూస్తే ఒకటే ఒక కారణం ఏంటంటే గాంధీ గారు కాంగ్రెస్ అని చెప్పుకోకపోతాం. అవును, నేను ఇప్పటికి అడుగుతున్నాను, ఆయన ఓపెన్గా నీకు కాంగ్రెస్ అని చెప్పుకో, తప్పే ఉంది. ఇప్పుడు షిండే ముఖ్యమంత్రి అయ్యిండు, అట్లాగే నువ్వు కూడా పోయి ఒక ఏదైనా అయితే మనకు అభ్యంతరం కాదు. నువ్వు అనేది ఏంటి? కంక్లూజన్ ఇవ్వండి రామచంద్ర గారు. ఏంటండి కంక్లూజన్ ఇవ్వండి ఫైనల్ గా. ఎవరైతే కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారో సో వారిదే తప్పంటారు. ఖచ్చితంగా. నేను ఎందుకంటే మీరు కాంగ్రెస్ లో చేరినాక కాంగ్రెస్ అని చెప్పుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలే ఇవన్నీ. రెండోది ఏంటంటే నువ్వు పార్టీ మారిన తర్వాత ఆ సింబల్కి రిజైన్ చేయకపోవడం రెండో కారణం. ఈ రెండు కారణాలు తప్ప ఇంకా సమస్య ఉంది సమాజం ఎట్లా పంచాయతీ కాదుగా. రైట్, ధన్యవాదాలు రామచంద్ర గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. రైట్, చరణ్ గారు, సో ఎవరైతే ముందు కౌశిక్ గారు మాట్లాడింది ప్రధానంగా ఆయన క్యాజువల్గానే మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారంటున్నారు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కదా, సో నేను మీ ఇంటికి వస్తాను, మనం కలిసి భోజనం చేద్దాం, మీ ఇంటి మీద జెండా ఎగరేద్దాం.